ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండల కేంద్రమైన కిర్లంపూడి కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985-86 సంవత్సరంలో 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తృతీయ ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా అత్యంత కోలాహలంగా నిర్వహించారు. పాఠశాల విద్యను పూర్తి చేసుకుని 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు మిత్రులందరూ పాఠశాలకు చేరుకుని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ స్నేహం కోసం చదువుకున్న పాఠశాలకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని, 40 ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తోటి స్నేహితులకు పేరు పేరున పలువురు పూర్వ విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హౌసీ, లెమన్ స్పూన్, బకెట్ బాల్ వంటి ఆటలు ఆడి చాలా ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సేనాపతి కన్నబాబు, గోడే శేఖర్, ఎల్ఐసి బుజ్జి, గోడె బుజ్జి, గొంప రామకృష్ణ, గొంప లక్ష్మీనారాయణ, పడమటి పండు, బళ్ళ చంద్రమోహన్, గంట రామకృష్ణ, కిల్లంపల్లి గున్నబాబు, పువ్వుల స్వామి, గుబ్బల రాఘవ, దొడ్డి పైడిరాజు, గుద్దాటి ఆనందరావు, ఉడత అప్పారావు, బోణం ఉమాదేవి, శేషవేణి, నరసింహాంబ, శ్యామల, సుద్దపల్లి లలిత, వట్టూరి విజయలక్ష్మి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొని పాఠశాలలో సందడి చేశారు. నమస్కారం. మేము మన కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో ఉన్నటువంటి కొక్కొండ రామశేషగిరి పంతులు గారి స్కూల్లో, హై స్కూల్లో 6th క్లాస్ నుంచి కూడా 10th వరకు చదివిన బ్యాచ్ 85-86 బ్యాచ్ ఈరోజు 40 సంవత్సరాలు అయిన సందర్భంగా తృతీయ అంటే 3వసారి కలుసుకోవడం జరిగింది. మేము ఇదివరకు 2012లో ఒకసారి, 2020లో ఒకసారి, రెండోసారి, ఇప్పుడు 3వసారి కూడా మా యొక్క స్నేహితులు, మాతో చదువుకున్న స్నేహితులు అంటే మా తోబుట్టులు, మేము అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నాం. ప్రతిసారి కూడా ఎంతో వైపరీత్యంగా మేము అందరం కూడా కలుసుకొని మా యొక్క మనసులు ఎంతో ఆనందంగా పులకించిపోతున్నాయి. ఎప్పుడు కలిసినా కొత్తగా ఉంటుంది. మాకు 50 సంవత్సరాలు వచ్చాయి. ఈ వయసులో కలుసుకొని ఒక రోజంతా కూడా కలిసి ఉండడం అనేది చాలా అదృష్టం, అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎంతో దూరం నుంచి కూడా హైదరాబాదు, గుడివాడ ఇలాంటి దూర ప్రాంతాల నుంచి కూడా మా ఆడపడుచులు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంతో అభినందిస్తున్నారు. మమ్మల్ని ముందు పెట్టి ఈ యొక్క టీంలో కిల్లంపూడిలో ఉన్న గ్రామస్తులందరం కూడా, నేను, గొడే శేఖరు, సేనాపతి కన్నబాబు, గొడే బుజ్జి, ఎల్ఐసి బుజ్జి తదితరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ మా తోటి వారిని అందరం కూడా ఒక ఏకతాటిపై తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఒక రోజు కూర్చోబెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా అందరూ కూడా ప్రతిసారి కలుసుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కావున ఇదే విధంగా ప్రతి సంవత్సరం కలుసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. 86 బ్యాచ్ 40 years అయిన సందర్భంగా మేమందరం ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు కలుసుకున్నాము. ఇది చాలా గత 1 year గా ప్లాన్ చేసుకున్నాం, కానీ ఒక తక్కువ టైంలో ఒక 15 days ముందు డేట్ అనుకున్నాము. చాలా బాగా అరేంజ్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. మేము చాలా ఎక్సైటింగ్ గా ఉంది, మా అందరికీను చాలా బాగుంది. చిన్ననాటి స్నేహితులందరూ కలిస్తే ఆ ఉత్సాహం అంతా ఇంత కాదు, చెప్పనలవి కాదు. ఎందుకంటే మనం 50+ లో ఉన్నాం అందరూ. ఇప్పుడు 50+ లో ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇలాగా మనం అందరం ఒక్కసారి, ఏడాదికి ఒకసారి అలా కలుసుకుంటే ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడతాము, మళ్ళీ హ్యాపీగా ఉంటామని అందరూ అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి మేము 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాము.
చదువు ఈ పరిసరాలన్నీ చూస్తుంటే బాగా మార్పులు చేర్పులు వచ్చి, అయినా సరే పాత బిల్డింగ్లు అవి ఎలా ఉండేవి, అప్పటి టీచర్స్ గురించి మా టీచర్స్ అందరినీ తలుచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ 2 times మా టీచర్స్ తో గడుపుకున్నాము. ఈసారి మాత్రం స్పెషల్ గా ఒక ఫ్యామిలీస్ వరకే అనుకున్నాము. ఈసారి మళ్ళీ ఇలాగ అందరూ కలుసుకుని హ్యాపీగా ఉండాలని మన ఫ్యూచర్ ప్లాన్స్ మనం, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్నప్పుడు అంటే ఏదో చదువుకుంటూ ఆటలు పాటలు అవి అయిపోయి, తర్వాత ఇంతవరకు మనకు కొన్ని బాధ్యతలు కూడా చాలా మందికి అయిపోయి, ఇక్కడ నుంచి సొసైటీకి ఏదైనా చేయాలి, లేదంటే మన స్కూల్కి ఏదైనా చేయాలి. అలాగ ఒక గ్రూపు 10 years ఒక 15 years బ్యాక్ పెట్టేసుకున్నాం మేము గ్రూప్ అంతా ఫాలో అప్ అవుతున్నాము. ఏదైనా ఎవరికైనా కావాలి అంటే మా గ్రూప్ ప్రస్తుతానికి మా గ్రూప్ వరకు ఏదైనా కాస్త అనారోగ్యం ఉన్న మా ఫ్రెండ్స్ కన్నా లేదంటే ఏదైనా సరే సహాయం ఇవ్వడానికి అందరూ ముందంజలో ఉంటారు. మాకు ఏంటి వాళ్ళు ఇస్తారులే అని కాకుండా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఎవరిళ్లలో ఫంక్షన్స్ అయినా అంటే కష్టాల్లో అందరూ తోడుగా ఉంటాము. అదే విధంగా ఫంక్షన్స్ అయినా కూడా అందరూ మా బ్యాచ్ తరపున బాగా వీలైనంత అంతమంది వస్తున్నారు. బాగా వాళ్ళు రావడం మా బంధువులు వచ్చే వాళ్ళ కంటే మా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ వీళ్ళందరూ రావడం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మాత్రం మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడి ఇది ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అభినందనలు. అందరూ ఇలాగే ఎప్పటికీ ఫరెవర్ అన్నమాట, ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.